అందరికీ స్వాగతం. మన జేవీఎస్ఆర్ యూనివర్స్ లోకి రండి. పచ్చని కొండల మధ్యలో ఒక చిన్న అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామంలో మాయా అనే చిన్నారి ఉండేది. ఆమెకు ప్రకృతి అంటే చాలా ఇష్టం. ప్రతి ఉదయం లేవగానే ఆకాశంలో ఎగిరే పక్షులు, సూర్యోదయం చూసి ఎంతో ఆనందించేది. ఎంత అందంగా ఉంది ఈ ఉదయం. ఒకరోజు మాత్రం ఆకాశం ఒక్కసారిగా మారిపోయింది. నల్లని మేఘాలు కమ్ముకున్నాయి. చీకటి పెరిగింది. భారీ వర్షం మొదలైంది. మెరుపులు మెరిశాయి. ఉరుములు వినిపించాయి. గ్రామస్తులందరూ భయపడి ఇళ్లలోకి పరిగెత్తారు. తలుపులు మూసేశారు. మాయా మాత్రం తన ఇంటి కిటికీ దగ్గర నిలబడి బయట చూస్తోంది. ఆమె కళ్ళలో భయం. ఈ తుఫాను ఎప్పుడు ఆగుతుంది? కొంతసేపటికి వర్షం తగ్గింది. మేఘాలు నెమ్మదిగా పక్కకు జరగసాగాయి. ఆకాశం మళ్లీ ప్రకాశించింది. సూర్యకిరణాలు గ్రామాన్ని తాకాయి. మాయా వెంటనే బయటకు పరిగెత్తింది. ఆమె ఆకాశం వైపు చూసింది. అప్పుడొక అద్భుతం కనిపించింది. ఆకాశం అంతా రంగురంగుల ఇంద్రధనస్సుతో మెరిసిపోయింది. ఎరుపు, నారింజ, పసుపు, ఆకుపచ్చ, నీలం, ఊదా, గాఢనీలం చాలా అందంగా మెరిసింది. గ్రామస్తులందరూ బయటకు వచ్చి ఆశ్చర్యంగా చూశారు. భయం ఒక్కసారిగా ఆనందంగా మారిపోయింది. మాయా నవ్వుతూ చెప్పింది, చూడండి, తుఫాను తర్వాత ఎంత అందమైన రంగులు వచ్చాయో. అప్పుడు గ్రామంలోని పెద్ద మనిషి అన్నాడు, జీవితంలో కష్టాలు కూడా తుఫాను లాంటివి. అవి శాశ్వతం కావు. అవి వచ్చినప్పుడు మనకు భయం వేస్తుంది. అన్నీ చీకటిగా అనిపిస్తాయి. కానీ అవి ఎప్పటికీ ఉండవు. వాటి తరువాత సంతోషం, ఆశ, కొత్త అవకాశాలు వస్తాయి. ఇంద్రధనస్సులా మన జీవితాన్ని రంగులతో నింపుతాయి. ఆ రోజు నుంచి మాయా ఎప్పుడూ సమస్యలకు భయపడలేదు. ఎందుకంటే ఆమెకు తెలుసు, తుఫాను తర్వాత అందమైన రంగులు ఎలా వచ్చాయో అలా కష్టాలు శాశ్వతం కావని. నీతి: కష్టాలు శాశ్వతం కావు. వాటి తర్వాత మంచి రోజులు తప్పకుండా వస్తాయి. మా వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని అద్భుతమైన కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. జేవీఎస్ఆర్ యూనివర్స్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.